ఐపాక్ ఏదైతే వాళ్ళ సర్వే సంస్థ ఉందో దాంట్లోకి వెళ్ళి నిన్న మాటని ఎలా వస్తుంది 150 పైన స్థానాలు వస్తాయి, గట్టిగా 20 పైన స్థానాలు ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పి దాన్ని ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం అండి. సరే, వాళ్ళు ఒకటే చెప్తున్నాండి డైరెక్ట్గా అతను ఓడిపోతున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి టేబుల్ మీద క్లియర్గా రిపోర్ట్ ఉంది. వాళ్ళు చేసిన సర్వేలు కానివ్వండి, సెంట్రల్ సంస్థలు కానీ ఇవాళ లేని అబోధ కల్పన ఇంకా కార్యకర్తలకు ఏదో ధైర్యం నింపడానికి మళ్ళీ మనం వస్తే మీకు ఏదో న్యాయం చేస్తుంది ఒక అబోధ కల్పననే నేను ఐపాక్ టీం మీటింగ్ అండి. సరే, వాళ్ళు 5 సంవత్సరాలు గట్టిగా ఒకటే చెప్తున్నాం. ఏం పరిపాలన చేశారండి, ఏం అభివృద్ధి చేశారండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నారండి, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారండి మీరు? ఇవన్నీ లెక్కేసిన వల్ల ఓటర్ చాలా తెలివిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు న్యాయం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు అభివృద్ధి జరిగింది అని చెప్పని వన్ సైడ్ క్లియర్గా రేపు జూన్ 9వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు నేను అనే మాట వినబోతున్నాం. ఇవాళ ఆ కార్యకర్తలు ఒక ధైర్యాన్ని నింపడానికి నిన్న జరిగిన మీటింగ్ తప్పించి వేరే ఏం లేదండి. అలాగే ఇంకో మాట కూడా అన్నారు, ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు బెట్టింగ్లో పాల్పడద్దు, మనసు డబ్బులు పోగొట్టకూడదు అని అంటారు. దాన్ని ఎలా చూస్తారు? సార్, నేను అదే చెప్తున్నానండి. లేని దాన్ని ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి కానీ అక్కడ జరిగింది లేదు సార్. నిన్న మా పెనలూరే ఒక నిదర్శనంగా తీసుకున్నామండి. పెనలూరు రాజకీయం పుట్టిన తర్వాత అటు ఉయ్యూరు నియోజకవర్గం ఉన్నప్పుడు కానివ్వండి, ఇటు పెనలూరు నియోజకవర్గం కానివ్వండి, ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఒక్క గొడవ లేదండి. ఈ రోగ్ రమేష్ ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత ప్రజలకి న్యాయం చేయకపోగా అతను మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని ఎన్ని ఆగడాలు సృష్టించాడో అందరూ చూస్తానున్నారు. మరి అలాగే వాళ్ళ మా బోడే ప్రసాద్ గారు నివసిస్తున్న పోరంగి గ్రామంలో వన్ సైడ్ క్లియర్ విక్టరీ జరుగుతుంది, క్లియర్గా ఓటింగ్ జరుగుతుంది. దాన్ని ఎంతో కొంత డిస్టర్బ్ చేసి మాకు మెజార్టీ తగ్గిద్దాం అనే విధంగా ఇతను ప్రయత్నం చేశాడు కానివ్వండి, వేరే విధంగా అయితే లేదు. అప్పటికి బోడే ప్రసాద్ గారు చాలా సమన్వయంతో ఉండి 2 గంటల దగ్గర నుంచి 4 గంటల వరకు 2 గంటల సేపు మేము గొడవ నిర్వహిస్తే అతను అపోహ పోగలిపోతుంటే మేము ఇంకా ముందుకెళ్ళామండి. ఇక్కడ జరుగుతుంది ఒకటే, ఓటింగ్ పెరుగుతుంది, ఓటింగ్ శాతం టీడీపీకి పాజిటివ్ అవుతుందనే ఒక పాజిటివ్ దొరుకుతుందోనే అందరూ వ్యవహరించారు. దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా నేను జోగి రమేష్ వ్యవహరించడం జరిగిందండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనమలూరు కానీ ఇక్కడ జరిగిన దీని గురించి మాట్లాడుతున్నారు, దాంట్లో భాగంగా ఏదైతే దానికి వంత పడిన ఐఏఎస్ ఐపీఎస్ ని ఈసీ కూడా వేస్తుంది కదా. ఇప్పుడు మిగతా ఏదైతే మొగరాడు జరుగుతుంది కదా, దాన్ని ఈసీ వేటు వేసింది. దాన్ని ఎలా చూస్తారు సార్? అదైతే కొంచెం హర్షించదగ్గ విషయమేనండి. ఎందుకంటే ఆల్రెడీ నిన్న నైట్ అనుకుంటా తిరుపతి, చిత్తూరు ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ఎస్పీలందరినీ కూడా బదిలీ చేయడం జరిగింది. అక్కడ దాకా అవసరం లేదు కానివ్వండి, ఇక్కడ మాకు ఎక్కడైతే మా ఉయ్యూరు ఎస్ఐ ఉన్నాడో, మన పెనలూరు సిఏ ఉన్నారో, వీళ్ళు కూడా ఆ వేటు వేసే అర్హులే అని చెప్పి భావిస్తున్నాం. వాళ్ళకు కూడా తొందరలోనే ఆ చర్యలు తప్పని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 2, రోగి రమేష్ ఇక్కడ తిరుగుతున్నప్పటి నుంచి నీ వెనకమాల రౌడీ షీటర్ ఉన్నారు కానివ్వండి, బోడే ప్రసాద్ గారు వెనకమాల టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న ప్రజలు ఆయన వెన్నుండి ఎలక్షన్ చేశారండి. అలాగే నేను బొత్స గారు వ్యాఖ్యానిస్తూ మే 9 తర్వాత నుంచి అంత రాజధాని అంతా విశాఖపట్నం నుంచి చేస్తారు, మేమే గెలుస్తున్నామని చెప్పి అన్నారు. సార్, ఆ రోజు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పరిస్థితి తెలిసింది. 34,000 ఎకరాలు ఆ రోజు మేము తీసుకున్నాం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటిస్తే దానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించి 34 ఎకరాలు కాదు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే రాజధాని డెవలప్ అవుతుందని చెప్పినది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎలక్షన్కి వెళ్లే ముందు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇతను వస్తే రాజధాని కూల్చేస్తారు, ఇతను వస్తే రాజధాని కూల్చేస్తారు. అదే జరిగింది. ఇవాళ షంషేర్గా ధైర్యంగా ఒకటే మాట, 14 నుంచి 19 వరకు ఏ మాట మీద అయితే మేము కట్టుబడి ఉన్నామో, రేపు ఓడిపోయిన తర్వాత ఇతను 3 రాజధానులను తీసుకొచ్చి ఒక్క రాజధాని కూడా ఒక ఇటుకు కూడా వేయకుండా అభివృద్ధి చేయకుండా ఎట్టయితే నిర్వహించారో, మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు అమరావతి మా రాజధాని, అమరావతి నుంచే పరిపాలన చేస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఆయన అందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎస్, మేము జూన్ 9వ తారీఖున రాజధాని కేంద్రంగా అమరావతి ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు అనే మాట వినబోతున్నాం. ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడి నుంచే పరిపాలన గాడిలో పెట్టే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు ఉంటాయని చెప్పుకొని నేను తెలియజేసుకుంటున్నానండి. నో కామెంట్ సార్, టైం వేస్ట్ అంతే అండి.